హాయ్ అండి. మా ఇంట్లో చేమంతి చెట్లు బాగా మొగ్గలొచ్చాయండి. చాలా బాగా వస్తాయి పూలైతే. ఇప్పుడు మొదలైందంటే 3, 4 నెలల వరకు దేవుడికి ఇంకా మాకు పెట్టుకోవడానికి చాలా పూలొస్తాయండి. 3, 4 రకాలున్నాయి రంగులు. లిలియన్ చామంతి గూడా ఉంది. ఇందులో 2, 3 రకాల చామంతులున్నాయండి. ఇంకా ఒకటైతే 360 రోజులు పూసేటువంటి చామంతి చెట్టు గూడా ఉంది. చాలా బాగా పూస్తాయండి. వీటి మీద అప్పుడప్పుడు నల్లటి పేనుబంక లాగా పేనుబంక పురుగు ఉంటుంది కదా, అది వస్తుంది. దానికోసం నేను బూడిద చల్లుతాను. వాటర్లో కలిపి చల్లితే రాలిపోతుంది. అంతకుముందు అయితే అస్సలు పోకపోయేది, చాలా విసుగు పుట్టేది. అది చల్లి అంతేకాదు మొదల దగ్గర కూడా కొంచెం వేస్తాను, అప్పుడు బాగా వస్తాయి. పూలు కూడా చాలా చక్కగా వస్తాయండి. ఇక్కడ చూడండి, అవిసె చెట్టు ఉంది. అవిసె చెట్టు వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ పువ్వులు నలుగుపిండిలో వేసి నలుగుపిండి చేసుకుంటే ఫేస్లో గ్లో వస్తుంది. అంతేకాదండి, పువ్వుల రసం కళ్ళలో వేసుకుంటే కళ్ళలో ఉన్న నలకలన్నీ పోతాయి. ఇంకిక్కడ గులాబీ పువ్వులు ఉన్నాయి చూడండి. గులాబీ చెట్టు నాటుదండి, ఒకటే ఉంది కానీ చాలా పూలు వస్తాయి. ఈరోజైతే ఒకటే పువ్వు వచ్చింది. ప్రతిరోజు పూలు వస్తూనే ఉంటాయండి. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూడండి, లిలియం జాతి 360 రోజులు పువ్వులు వస్తాయి అని చెప్పిన కదా, ఇదే అండి. కుండీల్లో ఉన్నా కూడా చాలా బాగా పూస్తాయి. నేను అప్పుడప్పుడు వంటింట్లో ఉన్న వేస్టేజ్ ఉంటుంది కదా, జ్యూసులు పడతాం, ఆ పిప్పి అట్లాంటిది ఇందులో వేస్తూ ఉంటాను. అందువల్ల చాలా బలంగా చక్కగా వస్తాయి. కింద కూడా వేసుకోవచ్చు కానీ చాలా పరుచుకుంటుంది, ప్లేస్ మొత్తం అవే నిండిపోతాయి. అందుకని నేను కుండీల్లో వేసుకున్నా. ఇక్కడ చూడండి, తమలపాకు చెట్టు కూడా కింద బారి చాలా పెద్దగా వస్తుంది. పైకైతే వెళ్ళిందండి. చాలా పెద్ద ఆకులు వచ్చినాయి. ఒక్కొక్క ఆకు 2, 3 ఆకులు కలిపి కుడితే విస్తరి అయ్యేంత పెద్దగా వచ్చినాయి. నేరేడు చెట్టు కూడా ఉంది. మా గార్డెన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.